చేస్తున్నారు. నిన్న డేవిడ్ పాస్టర్ గారు వచ్చారు కదా, ఆయనకు ఒక పాస్టర్ గారికి ఒక నెంబర్ ఇచ్చారు. అమ్మగారు మీ యొక్క సంఘాన్ని చూసి ఆ డేవిడ్ రాజు గారు ఎంతో అద్భుతంగా చెప్తున్నారు. నేనేమన్నా ఆయనకి చెప్పానా? నేనేం చెప్పలేదు. పరిశుద్ధాత్మ ఎక్కడుందో ఆ యొక్క మాటలు సంఘము గురించి దేవుడే తెలియజేస్తాడు. హల్లెలూయా. ఆయన నెంబర్ తీసుకుని నాతో చెప్తున్నారు, మీ తండ్రి గారు నాకు బాగా తెలుసు. హల్లెలూయా. మీ యొక్క సంఘం గురించి, మీ యొక్క పరిశుద్ధాత్మ జీవితం గురించి, మన గురించి మనం చెప్పుకోక్కర్లేదు. మనల గురించి దేవుడు ఇంకొకరి ద్వారా చెప్పిస్తాడు. ఒకవేళ నేను మంచిదాన్ని అమ్మగారు, ప్రజలందరూ నిన్ను చెడ్డదాన్ని అనొచ్చు, కానీ నిన్ను గురించి సాక్ష్యం చెప్పించేవాడు ఒక ఆయన ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైనా ఏదైనా అంటే భయపడకండి, ఎవరైనా నిందలేశారంటే భయపడకండి. అసలు నన్ను ఎందుకు ఇలా అన్నారు, ఎవరేం చేయలేరు. మనల గురించే చెప్పే ఒక పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వాడు అనవసరమైన వాళ్ళకి చెప్పాడు. సాతాను కూడా అనవసరమైన వాళ్ళందరికీ చెప్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు అవసరమైన వాళ్ళకి తెలియజేస్తాడు. ఆయన మీరు ఎక్కడ ఉన్నారు సార్ అని అడిగితే ఆయన చెప్తాడు, నన్ను ఆయన చూడలేదు, ఏం చెప్పలేదు. ఈ పాస్టర్ గారు ఏం చెప్పారో నాకైతే తెలియదు, కానీ ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? నేను రాజశేఖర్ రెడ్డి గారి ఇంటిలో హల్లెలూయా 15 సంవత్సరములు షర్మిలా గారికి పరిచర్య చేశాను. అప్పుడు నాకు ఇటువంటి, నేను నీతో మాట్లాడుతుంటేనే నా రోమాలన్నీ ఎక్కబడుస్తున్నాయి. దేనికి స్తోత్రం. మీరు నన్ను చూడకుండా ఫోన్లో మాట్లాడితేనే, మీ గురించి వింటే ఇంత పరిశుద్ధాత్మ పూర్ణులు ఇంకా ఉన్నారా? అమ్మగారు ఒక్కసారి మీరు ఇండియాకు వస్తే మా గ్రామాన్ని దర్శించగలరా? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏదో పొగిడాడని నేనేం అంటలేదు. అంటే మన సంఘము ఎక్కడికి వెళుతుంది, మన ప్రవర్తన, మన మాటలు, మన నడవడిక సంఘాన్ని చూసి అనేక మందికి సాక్ష్యం చెప్పడానికి మన సంఘం నిలబడింది. గొప్ప సాక్ష్యాలతో దేవుడి సంఘం ఆశీర్వదించునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాట చదువుకి వాక్యం చెప్పుకున్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయం. ఇప్పుడు అప్పుడేమున్నాయి? పడవలు. హల్లెలూయా. సముద్రంలోకి ఎలా వెళ్తారో? చిన్న బోటు. ప్రభు సముద్రం దాటి అద్దరికి వెళ్ళాను. రోగులందరూ కూడా ఆయన చుట్టూ చేరి ఉన్నారు. ఆయన చేసిన సూచక్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించారు. బహు సూచక్రియలు. స్వస్థత కావాలి మనుషులకి. హల్లెలూయా. కాళ్ళు నొప్పులుంటే అమ్మగారు ప్రార్థన చేయగానే స్వస్థత పోవాలి. అన్నిటికంటే స్వస్థత దేనికి? హృదయానికి స్వస్థత కావాలి. ఈ శరీరానికి కాళ్ళు నొప్పులు, తలపోటు ఇవన్నీ ప్రభు తీడనను. ఆయన రోగులు స్వస్థపరచడంలో అద్దరికి వెళ్ళిన వెంటనే ఆయన కూడా స్వస్థత కొరకు చాలా మంది వెళ్ళారు. తర్వాత